తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలో నిర్వహించిన నగర సంకీర్తన భక్తి పారవస్యంతో సాగింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణను ప్రజల్లో విస్తృతంగా చాటాలనే సంకల్పంతో గత 2.5 సంవత్సరాలుగా ప్రతి శనివారం నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. మొదటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ వారపు సంకీర్తనకు విశేష స్పందన లభించింది. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో వందలాది మంది భజన మండలి సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి నుదుట గోవింద నామాలతో మేళతాళాల నడుమ గోవింద గోవింద అంటూ లయబద్ధంగా భజనలు ఆలపించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న భక్తులు వెంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రతి శనివారం యజ్ఞంలో కొనసాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి వాసులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులను కూడా విశేషంగా ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, మున్నాథ్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, ప్రశాంతి, హరిత, దుర్గా శ్రావణి, పావని, శ్రావణి, పద్మావతి, అరుణమ్మ, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, కల్పన, పద్మావతి, పార్వతి, జ్యోతి, లక్ష్మి, సిద్ధమ్మ, సుశీల, నాగరాజరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రశాంతి. నేను తెలంగాణ నుంచి వచ్చాను. మేము ఇక్కడికి దర్శనం కోసం అని వచ్చాము ఇవాళ తొలి ఏకాదశి. కానీ ముందుగా ఇక్కడ సుప్రభాత సేవకని వచ్చాం. బట్ మాకు ఆలస్యం అయింది. లైక్ 5 కంటే 5:30 కలా వచ్చాం. డిసప్పాయింట్మెంట్ గా కూర్చుంటే ఇలా ఫస్ట్ ఇది కనిపించింది. అనుకోకుండా జాయిన్ అయ్యాం. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికి చాలా థ్యాంక్స్. నా పేరు హరిత. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఇక్కడ మేము గోవిందరాజ స్వామి గుడికి దర్శనానికి వచ్చాము. ఇక్కడ మాకు ఫస్ట్ సుప్రభాత సేవకి దర్శనం దొరకలేదు, అంటే లేట్గా వచ్చాము. తర్వాత ఇక్కడ భజన బృందంతో కలిసి చుట్టూతా గుడి ప్రాంగణం చుట్టూతా కోలాటం చేసుకుంటూ, మాడవీధుల చుట్టూ కోలాటం చేసుకుంటూ ఇక్కడ చుట్టూతా ఉన్న ఆలయాలు దర్శనం చేసుకుని ఇప్పుడు మళ్ళీ తిరిగి గోవిందరాజ స్వామి గుడికి వచ్చాము. వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక, ఆపద్ బాంధవ గోవింద గోవింద. నా పేరు అరుణ కుమారి. నేను ఇక్కడ తిరుపతిలోనే ఉంటున్నాను ప్రస్తుతము. నేను ఇక్కడ శనివారం భజన నగర సంకీర్తన భజనలో పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరము నేను 3 ఏళ్ల నుంచి ఏర్పాటు చేసిన ఈ భజన బృందానికి నా ధన్యవాదాలు. ఈ 3 సంవత్సరాల నుంచి ఈ భజనలో నేను పాల్గొంటున్నాను. కాబట్టి నాకు ఎంతో ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఆశ్చర్యంగా ఉండాలి. నేను నా బిడ్డల్ని అన్ని రెడీ చేసుకొని తెల్లవారి పొద్దున్నే 5 గంటలకెల్లా ఇక్కడికి హాజరైపోతాను. ప్రతి శనివారం ఇక్కడే భజనకి పాల్గొంటున్నాను. అందువల్ల మాకు ఎంతో ఉంది. దీనికి మొదటిగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భజన సంకీర్తన జరుగుతుంది. కాబట్టి మేమందరము దీనికి ఎంతో ఆప్యాయంగా, అద్భుతంగా చేరుకుంటున్నాము. దీనివల్ల మాకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంకా బాగా జరగాలని, ప్రతి ఒక్కరూ ఇంకా రావాలని, ఎంతో మంది 100,000 మంది రావాలని పాల్గొనాలని కోరుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. భక్త ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు. ఏమనగా నేను తిరుపతిలోనే ఉంటాను, లక్ష్మీపురంలో నివసిస్తాను. నేను ప్రతి వారము శుక్రవారము భజన బృందానికి వచ్చి భజన కోలాటం వేస్తూ స్వామివారి సేవలో ఆనందిస్తూ ఉంటాను. ఈ రోజునంగా ఏమంటే బయట ఊరు నుంచి 3 వచ్చారు. వాళ్ళు కూడా మాతో పాటు కలిసి మాతో పాటు సమానంగా పాల్గొని గుడి చుట్టూ ప్రాంగణంలో మాడవీధుల్లో కోలాటం వేస్తూ మాతో పాటు సమానంగా స్వామివారి సేవ అందుకున్నారు. ఇందుకు భజన బృందానికి అందరికీ నా ధన్యవాదాలు. నెలలుగా ఇక్కడ వస్తున్నాను. నాకు ఇక్కడ పొద్దున్నే 4 గంటలకు లేచి మేము ఇక్కడ ఈ నగర సంకీర్తనలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంది. ఈ తిరుమాడ వీధుల్లో నగర సంకీర్తన చేయడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన దగ్గరుండి మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి మమ్మల్ని చూసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ నేను లాస్ట్ వీక్ అరుణాచలం ఒక 50 మెంబర్స్ని అరుణాచలం తీసుకెళ్ళాను. వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళి తిరిగి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకి క్షేమంగా చేరుకున్నారు. దానికోసంగా నాకు ఈ సన్మానం చేశారు గుండాల గోపీనాథ్ రెడ్డి గారు. ఆ అన్నకి నా కృతజ్ఞతలు. ఎప్పుడు మీకు రుణపడి ఉంటానన్నా. చాలా చాలా థ్యాంక్స్. నారాయణాయ. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, స్వామివారికి ఇష్టమైనటువంటి తొలి ఏకాదశి, శయన ఏకాదశి అయినటువంటి ఈ శుభదిన పర్వమందు మేము తిరుపతి నగర సంకీర్తనంలో 5 గంటలకి కాలకృత్యాలను నెరవేర్చుకుని చక్కగా ఈ యొక్క 4 మాడ వీధి, అంటే ఈ యొక్క గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధానం నుండి ఆ దీపారాధనతో
అఖిలాండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క కాంతులతో అందరూ భక్తులంతా కలుసుకొని యథావిధిగా భజనలు చేస్తూ పాటలు పాడుతూ భజన సంకీర్తన చేస్తూ చక్కగా 4 మాడ వీధులను దర్శించి ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినమునందు భక్తులంతా కలుసుకుని ఈ యొక్క స్వామివారిని తిరుపతిపురము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని శ్రీ వైకుంఠవాసుడైనటువంటి ఆ యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని గోవిందరాజుల స్వామి యొక్క పాదపద్మముల యందు అందరూ వేడుకున్నాము. కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని గోండాల అయినటువంటి అన్నగారు చక్కగా మమ్మల్ని అంతా సహకరించి ఈ బృందాన్ని అతి వైభవంగా తొలి ఏకాదశి అందరినీ బ్రహ్మాండంగా జరిపించారు. కాబట్టి అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం కావాలని మరీ కోరుకుంటున్నాం. నమో